హాయ్ గాయ్స్. సో ఈరోజైతే నేను మార్నింగ్ 5 o'clock లేచాను. 5 o'clock లెగిచి హౌస్ క్లీనింగ్ చేసేసుకొని మొత్తం అంతా మాపింగ్ అది పెట్టేసుకొని నేనైతే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్ మార్నింగ్ అయితే తీసుకుంటాను. దాంతోపాటు ఒక పౌడర్ అయితే తీసుకుంటాను. సో ఆ పౌడర్ రోజు తీసుకోవడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఉంది. నేను అందుకే తీసుకుంటాను. సో తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేద్దాం. తర్వాత ఏం చేస్తాననేది చూపిస్తాను. నా మార్నింగ్ రొటీన్ అయితే డే స్టార్ట్ ఫస్ట్ నాకు ఫిషెస్‌కి ఫుడ్ వేయడంతోనే స్టార్ట్ అవుతది. నేను కవర్ అయితే సౌండ్ చేస్తున్నాను కదా! ఆ సౌండింగ్‌కి అయితే అవి ఎంత బాగా ఫ్రంట్‌కి వచ్చేస్తాయంటే నేను ఏసే చోటికి. సో, అందుకే ఫస్ట్ నేను వాటికి ఫుడ్ వేసేసి తర్వాతనే ఏ వర్క్ అయినా చూసుకుంటాను. అనదర్ నా బ్రేక్‌ఫాస్ట్ అవని, హౌస్ వర్క్స్ అవని ఇలాంటివన్నీనా. అండ్ నేను హార్డ్ వాటర్ అయితే తీసుకుంటానని చెప్పాను కదా! ఈ పౌడర్ వచ్చేసి హెయిర్‌కి ప్లస్ అలాగే హెల్త్‌కి బాడీకి కూడా హెయిర్‌కి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతదని చెప్పేసి నేను డైలీ తీసుకుంటాను. ఈ పౌడర్ హాట్ వాటర్‌లో కలిపి తీసుకోవాలి యాక్చువల్‌గా అయితే. బట్ నేను అస్సలు అలా తీసుకోలేను. ఎందుకంటే చాలా చేదుంటది. నా వల్ల కాదు. సో, అందుకే నేను ఫస్ట్ పౌడర్ వేసేసుకొని హాట్ వాటర్ తాగేస్తాను. ఇన్‌కేస్ అలా నచ్చినోళ్ళు అలా కూడా తాగొచ్చు. ఈ పౌడర్ ఏంటంటే మెంతులు ప్లస్ అలాగే కరివేపాకు రోస్ట్ చేసేసి నేను పౌడర్ చేసి ఉంచుకుంటాను. స్లో గట్ట ఒక్కొక్క టైంలోనైతేనే కలుపుకుంటాను. ఎందుకంటే నాకెక్కువ ఓట్స్ తినబుద్దయ్యదు. సో, ఎక్కువ వాటర్‌లో తినడానికే ఐ మీన్ సారీ వాటర్‌తో తాగడానికి ఇష్టపడతా. అంటే వాటర్‌లాగైతే ఫాస్ట్‌గా అయిపోతదని. సో, సోక్ చేసేసుకుందాం ఒక 4 అవర్స్. నేను మార్నింగ్ టైమే సోక్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ చేసుకుంటే నాకెందుకో ఆ స్మెల్ నచ్చదు. మార్నింగ్ చేసుకొని ఒక 4 అవర్స్ ఉంచి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇల్లెప్పుడు కూడా నీట్‌గా ఉండాలి, క్లీన్‌గా ఉండాలనేది నాకు చాలా ఇష్టం. అలా ఉంటే నా మైండ్ కూడా బాగా వర్క్ అవుతది. తర్వాత నేను నా వర్క్స్ ఏవైనా చేసుకోగలను. ఫస్ట్ అయితే హౌస్ నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత నాకు నచ్చిన వర్క్స్ అంటే నాకు ఏ వర్క్స్ ఉన్నాయో అవైతే నేను ఫినిష్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ లోపు చేయాల్సిన వర్క్స్ ఏవున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని పీస్‌ఫుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోవాలనుకుంటాను. అది అలా తీసుకుంటేనే కదా కొంచెం మనకు కూడా బాగా ఏమంటారు పడతది ఒంటికి అని చెప్తారు కదా! అలాగే నేను ఈ మధ్య ఫ్రూట్ కూడా తీసుకుంటున్నాను ఫ్రూట్స్. ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడైతే తింటున్నాను. కొంచెం పర్లేదు బానే. ఇదైతే నేను ఫ్రిడ్జ్‌లో ఉంచేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా హెవీ అయిపోతది. బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసుకొని, ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, నాకంటూ బాల్కనీలో కూర్చొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అయినా సరే టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. ఈరోజైతే నాకు బూస్ట్ క్రేవింగ్స్ ఉన్నాయి. అందుకే బూస్ట్ కలిపేసుకుంటున్నాను. రోజు అయితే నేను బూస్ట్ తాగను. ఎందుకంటే షుగర్ ఉంటుందని చెప్పేసి ఎక్కువ నేను షుగర్ అయితే తీసుకోను. ఈరోజైతే చాలా ఎక్కువ బూస్ట్ క్రేవింగ్స్ ఉన్నాయి. చిన్నప్పుడైతే ఓన్లీ బూస్ట్ పౌడరే తినేసేవాళ్ళం. ఇలా పాలలో కలుపుకునే కన్నా ముందు ప్యాకెట్‌తోనే తినేయడం ఎక్కువ అలవాటుండేది. కాకపోతే ఇప్పుడు నాకింత బూస్ట్ క్రేవింగ్స్ ఉండడానికి ఇంట్లో ఆ ప్యాకెట్ ఉండడం చూసాను. సో, చూసిన తర్వాత ఇంక మనసు అస్సలు ఆగలేదు. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా తినేద్దాం అనిపించింది. కాకపోతే కొంచెం మిల్క్‌లో కలుపుకొని అలా పీస్‌ఫుల్‌గా కొంసేపు కూర్చొని తాగితే బావుంటది కదా! అని చెప్పేసి కలిపేసుకొని బయట బాల్కనీలోకొచ్చి కూర్చొని ఒక 10 మినిట్స్ మా బన్నీతో టైమ్ స్పెండ్ చేస్తూ తాగేశాను. ఆ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. అండ్ పపాయ అండ్ చట్నీ అలాగే కారపొడి. సింపుల్‌గా నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. టీవీ చూస్తూ అలా నాకంటూ కొంత టైం ఇస్తూ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత ఇంకా వాషింగ్‌కి బౌల్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. సో, మ్యాంగోస్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మ్యాంగోస్ అంటే సమ్మర్‌లో ఇదే ఫస్ట్ రావడం ఇంటికి. ఇంతకు ముందు వరకు తీసుకురాలేదు. ఇంకా చూసి చాలా
తినేయాలనిపించింది. కాకపోతే కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా కూలింగ్ అవుతాయి కదా! అందుకని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేటప్పుడు కట్ చేసుకొని తింటే బావుంటది. నాకైతే అలా ఇష్టం మరి. ఆహ్, నేను అలాగే తింటాను. అందుకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను రాగి డ్రింక్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ రాగి డ్రింక్ నేను ఆల్టర్‌నేట్ డేస్‌లో తీసుకుంటాను. అమ్మ చెప్పింది హెయిర్‌కి అండ్ అలాగే బాడీకి చాలా మంచిదని చెప్పేసి. అంటే వాళ్ళ పెద్దల నుంచి వస్తుంది కదా! రాగి డ్రింక్ అనేది చాలా మంచిది. అండ్ అలాగే మన వెయిట్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతది.